పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రధాని ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా లబ్ధిదారులకు సొంతింటి కళ నెరవేరిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ అన్నారు. సొంతిల్లు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఎక్కడా రాజీ పడకుండా వీరికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. జక్కంపూడిలోని ఎన్టీఆర్ నగర్లో జరిగిన లబ్ధిదారులకు టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కడా రాజీ పడకుండా కృషి చేయడం వల్ల ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయన్నారు. ఈరోజు జక్కంపూడి ఎన్టీఆర్ నగర్లో 2256 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామన్నారు. మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి 2-3 నెలల్లో అందజేస్తామన్నారు. ₹1 పొందిన 300 ఎస్ఎఫ్టీ ఇంటి మార్కెట్ ధర ప్రస్తుతం 12 లక్షలు ఉందని, 3.5 లక్షలతో పొందే 365 ఎన్ఎఫ్టీ ఇల్లు 14 లక్షలు, 4 లక్షలతో పొందే 430 ఎస్ఎఫ్టీ ఇల్లు 17 లక్షల వరకు ఉందని వివరించారు. దీన్ని బట్టి ఏ స్థాయిలో స్థిరాస్తి సొంతమవుతుందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. మంచి రహదారులు, విద్యుత్, మంచినీటి సౌకర్యం, డ్రైనేజీలు, పార్కులు వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, చిన్నదో పెద్దదో సొంతిల్లు ఉండాలన్నదే ప్రతి ఒక్కరి జీవిత కళని, ఆ కళను నేడు నెరవేర్చడం జరిగిందన్నారు. పేదవారికి పక్కా ఇళ్లు ఉండాలన్నదే ఎన్టీ రామారావు సంకల్పమని, వారి అడుగుజాడల్లోనే చంద్రబాబు నాయుడు తన హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇళ్లు కట్టించారని అన్నారు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. కార్యక్రమంలో టిట్కో ప్రాజెక్ట్ డైరెక్టర్ చిన్నోడు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్, జోనల్ కమిషనర్లు పి రమ్య, కీర్తన, కె ప్రభుదాస్, షమ్మి, ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనేది ఆ టెక్నాలజీని ధర ఎక్కువైనా 2014-19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు, మేమందరం శాసనసభ్యులుగా మేమందరం ఉన్నప్పుడు ఆ రోజున నిర్ణయం చేసి మీకు ఇల్లు తీసుకోవడం జరిగింది. అంతేకాదు, ఈ మోడల్ ఇల్లు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలా. అంటే ఇది 2 బెడ్రూమ్ ఇల్లు. 2 బెడ్రూమ్ అనేది ఎక్కడా ఎప్పుడూ లేదు. సింగిల్ బెడ్రూమే ఇచ్చేవాళ్ళు. సింగిల్ బెడ్రూమ్లోనే ఇబ్బందులు ఉన్నా దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఈ ఇల్లు 2 బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్ కూడా ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ కావాల్సిన వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ చేసాం, 2 బెడ్రూమ్ కావాల్సిన వాళ్ళకి 2 బెడ్రూమ్ చేసాం. ఎవరికి ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. అంటే మీరు చాలా మంది 2 బెడ్రూమ్ తీసుకున్నారు. నేను ఒక్కళ్ళే ఉంటానండి, నాకు ఒక్క పిల్లడే అని అనుకున్న వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 5 సంవత్సరాలు కేవలం 10% పన్ను కూడా పూర్తి చేయలేకపోవటమే కాకుండా ఈ ఇళ్ల మీద ఒక్కొక్క ఇంటి మీద 3,27,000 లోన్ తీసుకుని ఆ లోన్ ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఇష్టానుసారం డైవర్ట్ చేసుకుని పేదవాళ్ళకి అనేకమైన కష్టాలు తీసుకొచ్చారు. ఇటు ఆ తీసుకున్న లోన్కి వచ్చే ఇంట్రెస్ట్ ఒక రకం అయితే, ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అద్దెళ్లలో ఉండి అద్దె కట్టుకుని నష్టపోయింది రెండో రకం. ఆ విధంగా చూస్తే కొన్ని లక్షలను నష్టపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదవాళ్ళని. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం సంవత్సరాల కాలంలో దీన్ని మొత్తం కూడా 90% పూర్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలో మరలా విధ్వంసాన్ని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగానే మొట్టమొదటి చేపట్టిన కార్యక్రమం అడుక్కోవారి సహకారంతో ఈ ఇళ్లని పునర్నిర్మాణం, మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంది. పూర్తి చేసినవి చేసినట్టు గృహప్రవేశాలు చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ఈ రోజున మా నియోజకవర్గం తూర్పు నియోజకవర్గాల్లో 550 ఇళ్లకి 550 మంది లబ్ధిదారులకి ఇళ్లు పూర్తి చేసి ఇవ్వటం జరిగింది ఈ రోజున. అదేవిధంగా అన్ని 3 నియోజకవర్గాల్లో కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ నేను ప్రతి ఒక్కరు కూడా అడిగేది లేకపోతే ప్రతి ఒక్కరు ఆలోచన చేయమనేది, నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ కళ నెరవేర్చాలని చెప్పి తపన పడి ఇవాళ పూర్తి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమైపోతే నాకేంటి, ఆ ఇంటి మీద 3,27,000 నా జేబులోకి వచ్చినాయనే భావంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ కష్టాన్ని తోసే జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కూడా అధిగమించి నిర్మాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ప్రతి ఒక్కరు ఓవర్ హెడ్ ట్యాంక్స్, సీసీ రోడ్స్, డ్రైనేజ్ ప్రతి ఒక్కటి, అదే కాకుండా పార్క్, పబ్లిక్ కమ్యూనిటీస్ ప్రతి ఒక్కటిని ఏ ఒక అర్బన్ క్లాస్ లొకేషన్ అయితే చెప్తాం కదా మనం, క్లాస్ లొకేషన్ లాగా ఇది ఒక తీర్చిదిద్ది ఈ రోజు అందజేయబోతున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇటు అధికారులకి అటు ప్రజాప్రతినిధులకి ప్రతి ఒక్కరికి, ఈవెన్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వాళ్ళకి కూడా ఈ రోజు మనము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎంతో అన్సర్టనిటీస్ ఎన్ని వచ్చినా కూడా ఆ మంచి దృక్పథంతో ఇది స్టాప్ చేయకూడదు, ఈ కార్యక్రమాన్ని బెనిఫిషియరీ తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు కంప్లీట్ చేసి ముందుకు వెళ్తున్నారు. సో ఈ రోజు మీకు అందరికీ కీ వచ్చేస్తాయి, ఇల్లు ఆక్యుపై చేసుకుంటారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా మీటర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ హౌస్ ని అలాగే ఈ పరిసర ప్రాంతాలని మనం కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ మనకు ఉపాధి అలాగే ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వడానికి కూడా ఈ అవకాశం మనం వాడుకోవాలి. ఇప్పుడే జక్కంపూడి పక్కన ఇక్కడ జెడ్ సిటీలో మీరు చూసే ఉన్నారు, టవర్స్ కంప్లీట్ అవుతున్నాయి. జెడ్ సిటీలో ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ పార్క్స్ వస్తాయి. ఇక్కడికి కావాల్సిన నైపుణ్యం అలాగే జాబ్ ఆపర్చునిటీ కూడా మీ దగ్గరికి వస్తాయి. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే బెనిఫిషరీస్ కూడా ముఖ్యంగా 365 స్క్వేర్ ఫీట్ అలాగే 430 స్క్వేర్ ఫీట్ హౌస్ కి బెనిఫిషరీస్ కూడా తమ కాంట్రిబ్యూషన్ బ్యాంకులు లోన్ తీసుకుని కూడా వాళ్ళ కాంట్రిబ్యూట్ చేస్తూ చేయడం జరిగింది. ఆ మొత్తం వచ్చేసి దాదాపుగా 212 కోట్లు. అంటే భారీ ఎత్తున ఒక ఆసక్తితో ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ని ముందు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మనకి ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ కొంచెం డిలే అయినా కూడా మనకి ఈ వాటర్ సంబంధించిన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా ఆల్రెడీ వర్క్ కూడా మొదలయ్యి కృష్ణా వాటర్ నుంచి కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ 5 ఎస్టీపీలు కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఎస్టీపీ సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు చూసి ఉంటారు, చాలా మంది మార్నింగ్ నుంచి చూశారు, చాలా రోడ్స్ అలాగే డ్రైన్స్ అలాగే సైట్ డెవలప్మెంట్ కూడా భారీ ఎత్తులో చేయడం జరిగింది. యుగాదికి సంబంధించి 2026లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 6,000 ఇల్లు ఈ రోజు మనం 2,200 హౌసెస్ పూర్తి స్థాయిలో హ్యాండింగ్ ఓవర్ కి విత్ అలాట్మెంట్ లెటర్ రెడీగా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ బెనిఫిషరీస్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ ఖగార్లో భాగంగా 9 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన చెల్లూరి నారాయణరావు సహా పలువురు కీలక నాయకులు లొంగిపోయారని ఆయన తెలిపారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పునరావాసం కింద నారాయణకు 25 లక్షలు, లచ్చుకు 5 లక్షలు, మరో నలుగురికి 4 లక్షల రూపాయల చొప్పున, ఇద్దరికి ₹1,00,000 చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. వీరికి తక్షణ సాయంగా 20,000 రూపాయలను డీజీపీ అందజేశారు. విజయవాడ బన్నర్ రోడ్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల సమక్షంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విలేకరులతో మాట్లాడారు. మావోయిస్ట్ పార్టీ కీలక నాయకుల్లో చాలా వరకు ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణరావు తమ వద్ద లొంగిపోయారని తెలిపారు. నారాయణరావుతో పాటు మరో కీలకమైన కర్తం లచ్చు, పోడియం రాజే, మచ్చిగ మాస, మడవి జోగి, కర్తం ఆడామే, మాదివి ఆడామ, ముచ్చిక లక్ష్మణ్, కడితి హర్రే కూడా లొంగిపోయారని వివరించారు. వీరిలో నారాయణరావు అలియాస్ సురేష్ 1980 నుంచి మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. వీరిలో నారాయణరావుకు 25 లక్షలు, లచ్చుకు 5 లక్షలు, మరో నలుగురికి 4 లక్షల రూపాయల చొప్పున, ఇద్దరికి ₹1,00,000 చొప్పున పునరావాస సాయాన్ని డీజీపీ ప్రకటించారు. అందులో 20,000 రూపాయలను తక్షణ సాయంగా ఆయన అందజేశారు. కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ ఖగార్కు స్పందించిన వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. వీరి నుంచి పెద్ద ఎత్తున తుపాకీలు, ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని మీడియా ఎదుట ప్రదర్శించారు. మీ అందరికీ తెలిసిన విషయం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రామిస్ చేశారు, 31 మార్చ్ లోపల ఇది మొత్తం ఒక కన్క్లూజన్కి, ఒక ఎండ్కి తీసుకొస్తాము.
ఈ క్రమంలో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము పోలీస్ తరఫున మన ప్రయత్నం చేసాము. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి, సరెండర్స్ అయినాయి, అట్లాగే అరెస్ట్లు కూడా అయినాయి. సో ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఈ క్రమంలో చాలామంది కృషి చేశారు, సొసైటీ చేశారు, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చాలా మంచి పని చేసి మన స్పెషల్ ఫోర్సెస్ గ్రేహౌండ్స్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ అందరు పనిచేసి ఈ ఒక ఎండ్కి తీసుకొచ్చాము. ఈరోజు ఇప్పుడు మన ముందు మన కాల్ ఇచ్చాము, మీరు అందరు రండి, మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మీరు సొసైటీలో ఒక భాగం అయి మంచి డెవలప్మెంట్లో మీరు పని చేయొచ్చు. సో ఆ కాల్ మేరకు ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. సో వాళ్ళకి కూడా ఒక వెల్కమ్ ఇచ్చి మన సొసైటీలో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి ఈ మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా వాళ్ళకి సెట్ చేస్తాము. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ. ఈయన దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూమెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి మన ముందు ఉన్నారు. ఇట్లాగా మిగతా కార్డర్స్ కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్, ఇది కూడా మన ముందు ఉన్నారు. అట్లాగే పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. ఇంకొక కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్లో ఉన్నారు, ఈయన కూడా మన ముందు ఉన్నారు. ముచ్చక్కి మాసా అలియాస్ అజిత్ ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుక్ని PC 8th కంపెనీ నుంచి ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. కాడతి హురే, ఈ అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. చెల్లూరి నారాయణరావు 1990లో రాడికల్ యూత్ లీగ్లో వచ్చి తర్వాత మెయిన్ పార్టీకి వచ్చి చాలా ఏరియాలో పనిచేసి మిలిటరీ ఫార్మేషన్స్లో పనిచేసి డిఫరెంట్ స్టేట్స్లో పనిచేశారు. ఆ మూమెంట్లో యాక్టివ్గా ఉన్నారు. 24లో సెంట్రల్ కమిటీ మెంబర్ అయి తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్ సెక్రటరీగా చేశారు. చాలా ఒఫెన్సెస్లో ఉన్నారు. మనం ఇట్లా వాళ్ళకి ముందు తీసుకెళ్తాము, అది లీగల్ ప్రాసెస్ ఫాలోఅప్ చేసుకొని చేస్తాము. LW ఫీల్డ్లో చూస్తే లాస్ట్ 1.5 ఇయర్లో 7 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ఇంపార్టెంట్ కార్డర్స్ ఒక 18 కార్డర్స్ న్యూట్రలైజ్ అయిపోయినాయి. దాంట్లో 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ మాడవి హిడ్మ, ఉదయ్, టెక్ శంకర్, 3 స్పెషల్ జోన్లీ కమిటీ మెంబర్స్ వెంకట్రవి అలియాస్ అరుణ, కాకూరి పండన అలియాస్ జగన్, మడకం రాజే న్యూట్రలైజ్ అయినారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా ఆంధ్ర పోలీస్ వేరే స్టేట్స్కి కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఒక ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ SIB బాగా దాంట్లో రోల్ ప్లే చేసింది. దాంట్లో 2 CCMs, తర్వాత ఇంకా ఒక 10 అదర్ ఇంపార్టెంట్ కార్డర్స్ కూడా న్యూట్రలైజ్ అయినాయి. మీరు చూస్తే లాస్ట్ ఒక 50 కార్డర్స్ ఇక్కడ మనం అరెస్ట్ చేసాము లాస్ట్ ఒక 3-4 months బ్యాక్. ఈ 50 కార్డర్స్ చాలా ఇంపార్టెంట్ కార్డర్స్ అరెస్ట్ చేసి ఈ యాక్షన్ తీసుకున్నాము. అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఈ 31 మెంబర్స్ అరెస్ట్ అయినాయి. ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్లో 31 మెంబర్స్ అరెస్ట్ చేసాము. అట్లాగా 106 మెంబర్స్ కార్డర్స్, అండర్ గ్రౌండ్ కార్డర్స్ వాళ్ళు సరెండర్ అయినారు, ఇంక్లూడింగ్ 1 CCM, 2 సౌత్ జోనల్ కమిటీ మెంబర్స్. అట్లాగే చాలా ఆర్మ్స్ డంప్స్ మనం రికవర్ చేసాము. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇంతకుముందు కూడా మీరు చూశారు. సో చాలా ఆర్మ్స్ డంప్స్ రికవర్ అయినాయి. ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్లో 120 వెపన్స్ రికవర్ చేశాము. పీస్ఫుల్ సొసైటీ కోసం మన పోలీస్ కృషి ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చింది. 31st మార్చ్లో టార్గెట్ ఉంటే 30th మార్చ్ అది అచీవ్ చేయగలము. కంగ్రాచులేషన్స్ టు AP పోలీస్.
1995లో పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడనై ఉద్యమంలో చేరినట్లు లొంగిపోయిన మావోయిస్టు నేత చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ తెలిపారు. మావోయిస్టు ఉద్యమం ద్వారా ఎలాంటి పురోగతి కనిపించలేదని, ఉద్యమం అప్డేట్ కాలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో పార్టీ సైద్ధాంతిక స్థాయి తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో ఆదివాసీ, అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉద్యమం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడడంతో సాయుధ పోరాటం నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం సాగించాలనే నిర్ణయంతో లొంగిపోయానని అన్నారు. గతంలో తాను పాల్గొన్న ఉద్యమాల ద్వారా కొన్ని కుటుంబాలకు అన్యాయం జరిగిందని, అందుకు పశ్చాత్తాపపడుతున్నట్లు నారాయణరావు అంగీకరించారు. దీంతో పార్టీ సైద్ధాంతిక స్థాయి తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో ఆదివాసీ, అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉద్యమం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడడంతో సాయుధ పోరాటం నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం సాగించాలనే నిర్ణయంతో లొంగిపోయామన్నారు. గతంలో తాను పాల్గొన్న ఉద్యమాల ద్వారా కొన్ని కుటుంబాలకు అన్యాయం జరిగిందని, అందుకు పశ్చాత్తాపడుతున్నట్లు నారాయణరావు అంగీకరించారు. మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను 1990లో మా ప్రాంతంలో అంటే ఉద్దానం ప్రాంతంలో అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1990 చివరిలో నేను ఉద్యమంలోకి మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను అనేక ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, అలాగే పార్టీ చేసినటువంటి తీర్మానాలన్నీ అనుగుణంగా పనిచేయడం అనేటువంటి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కోరాపూట్, మల్కనగిరి, రాయగడ ప్రాంతాల్లో నేను పనిచేస్తూ రావడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. గతంలో నేను మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈరోజు చూసుకునేటప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కూడా అనేక మార్పులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. బయట సమాజంలో ఎలాగైతే మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయో మేము పనిచేస్తున్నటువంటి అటవీ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది ఒకటి మనకు అక్కడ కనిపించినటువంటిది. అలాగే మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ కావడంలో కూడా పార్టీ వైపు నుంచి వైఫల్యం ఉంది. ఎప్పుడైతే మారిన పరిస్థితికి అనుగుణంగా పార్టీ తన సైద్ధాంతిక రాజకీయ స్థాయిని పెంచుకోవడం, దానికి అనుగుణమైన ఎత్తుగడలు రూపొందించుకోవడం, దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకెళ్ళడం ద్వారానే ఆ ఉద్యమం అనేది ముందుకు వెళ్ళేది. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి వాస్తవ పరిస్థితులు సంబంధం లేనటువంటి పద్ధతిలో ఆ నిర్ణయాలు అనేటువంటిది ఉంటూ వచ్చాయి. దాని మూలంగా ఈరోజు మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది మన ఏఓబలనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ఈరోజు కనుమరుగై పరిస్థితి అనేటువంటిది వచ్చినటువంటిది. దీనికి ప్రధాన కారణం మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ఈరోజు తనకు అప్డేట్ కాకలేకపోవడం, పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కాకలేకపోవడం అనేటువంటిది మెయిన్ కారణం. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను ఇంకా సాయుధ పోరాటాన్ని అనేటువంటి వైపు కాకుండా సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి జనజీవన సంస్థలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నా కార్యాచరణ కొనసాగిద్దాం అనేటువంటిది ఆలోచనతోనే మన ఏపీ పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి నా కార్యాచరణ అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంలో కొనసాగుతుంది అనేటువంటిది మరొక సందర్భంగా మన మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంటే పార్టీ సిద్ధాంతాలు అనేటువంటిది ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాల్లో కూడా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మోసపోత పద్ధతులు ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఆ అప్డేట్ కావడంలో ఏంటంటే పార్టీ సిద్ధాంతాలు అనేటువంటి కాలేకపోయిందనమాట. దానికి అనుగుణంగానే అంటే ప్రజల్లో పరిస్థితి ఒక రకం ఉంది, మనం చేస్తున్న నిర్ణయాలు కార్యాచరణ ఒక రకంగా ఉండడంతో ఏంటంటే వాళ్ళకి మేము అట్రాక్ట్ చేయలేకపోయాం. దాని మూలంగా ఏంటంటే మొత్తం ఉద్యమం అనేటువంటి దెబ్బతిన్నటువంటి కారణం అనేది నేను పార్టీ సిద్ధాంతాల ప్రకారం కొంతమందిని చంపారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఏం సమాధానం చెప్తారు? అది పార్టీ సిద్ధాంతాలు అనేటువంటిది ఏంటంటే అది నా వ్యక్తిగతంగా నేను ఎవరు నాకైతే శత్రువులు అయితే కారు. ముఖ్యంగా ఆ రోజు కమిటీలు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా నేను అందులో వన్ ఆఫ్ ది మెంబర్గా పార్టీ అయ్యానే తప్ప ఇందులో చంపిన వాళ్ళు నాకు ఎవరు శత్రువులు కారు. అది వ్యక్తిగతంగా నేను చేసింది అయితే మీ కాదు. పార్టీ నిర్ణయాల్లో భాగంగా నేను
కొన్ని సంఘటనలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే అందులో మెయిన్ పాత్ర అయితే నాది కాదు, వన్ ఆఫ్ ది మెంబర్గా పార్ట్ కావడం అనేటువంటిది నా వైపు నుంచి జరిగింది. అమరావతి రాజధాని తీర్మానాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రం ఆమోదించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ విభజన చట్టం 2014లో ఇచ్చిన హామీలు 12 ఏళ్లైనా అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి నిధులు ఎక్కడా అని, కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమైందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. అప్పుల విషయంలో గత వైసీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాలకు తేడా లేదని విమర్శించారు. కోరుతున్నదేమంటే, ఇవాళ ఆనాడు రాష్ట్రాన్ని విభజించే సమయంలో రోజు స్పష్టంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అదేవిధంగా ఆ రోజు పార్లమెంట్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని ఆమోదించడం జరిగింది. ఈ రాష్ట్ర విభజన బిల్లు 2014 ఆమోదించే సమయంలో ఒక రాజధాని అంశమే కాకుండా అనేక అంశాలు అందులో పొందుపరిచారు. అందులో పొందుపరిచిన అంశాల జోలికే పోవడంలే. అసలు అందులో ఏ అంశాలు ఉన్నాయి, ఆ అంశాలు మీరు ఏం అమలు చేశారు, ఏది అమలు చేయలేదు అనే దానిపైన రివ్యూనే వారు చేయడం. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 12 సంవత్సరాల తరువాత కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగలేదు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఏవి కూడా మీరు అమలు చేయలేదు. అందులో చాలా క్లియర్గా చెప్పారు, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పారు. మీరు దాన్ని అటకెక్కించారు. అదేవిధంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. ఆ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు అడిగే నాతుడే లేడు. మొన్నటి వరకు డ్రామాలు ఆడారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా జిందాలు పెడతారు అన్నారు. మరి జిందాలు పెట్టలే, ఎవరు పెట్టలే. మీరు అసలు ఆ రోజేమి సెయిల్ ఆధ్వర్యంలో పెడతామన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో పెట్టలే, జిందాల్ ఆధ్వర్యంలో పెట్టలే, స్టీల్ ఫ్యాక్టరీ రాలే. కానీ మిట్టల్ని మాత్రం అక్కడ వేల కోట్ల రూపాయలు, దాదాపు 15 ఏళ్ల పాటు దానికి జిఎస్టీ లేకుండా ఇస్తూ ఉన్నారు. తర్వాత అతి తక్కువ ఖర్చుకు మీరు భూములు ఇస్తూ ఉన్నారు. మరి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏం చేసింది? కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి మీరు మాట్లాడమేలే, వెనుకబడిన ప్రాంతాల గురించి మాట్లాడడంలే. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే, ఇవాళ ఎలాగూ అమరావతి రాజధాని బిల్లు మీరు ఆమోదిస్తూ ఉన్నారు, పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. దానితో పాటు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పొందుపరిచిన అంశాల అమలు గురించి కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో దీనిపైన మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం అందుకు తగు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పరిశోధనలు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. వైద్య విద్యలో ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీసుకుంటున్న చర్యలను కొనసాగింపుగా విశ్వవిద్యాలయం తరపున కూడా కొత్త నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. వైద్య విద్య ప్రమాణాల పెంపుతో పాటు వ్యాధుల నిరోధన చర్యల్లో కూడా విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కాబోతుందని తెలిపారు. హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, వర్సిటీ కేంద్రంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిజన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫ్యాకల్టీకి రీసెర్చ్ గ్రాంట్ పెంపుదల చేశామని అన్నారు. 24 గంటల పాటు విద్యార్థులకు పరిశోధన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. పూర్వ వైద్య విద్యార్థుల అసోసియేషన్ను ఒకే తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిజన్ సెంటర్కు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని విశ్వవిద్యాలయంలో ఈ నెల 17వ తేదీన విశ్వవిద్యాలయంలో జరిగిన 244వ పాలకవర్గ సమావేశం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ అధ్యక్షతన జరిగింది. కేవలం అల్లోపతి వైద్యంలో మాత్రమే కాకుండా ఆయుష్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, అలైడ్ సైన్సెస్, ఇతర వైద్య కోర్సుల్లో చదివే విద్యార్థులు, బోధకులు, పరిశోధకుల వైపు దృష్టి పెట్టేలా, క్రీడలను ప్రోత్సహించేలా, పూర్వ వైద్య విద్యార్థుల సహకారాన్ని పెంపొందించేందుకు వీలుగా నిర్ణయాలు జరిగాయని వివరించారు. ఇప్పుడు కొత్తగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిసీజ్ మోడలింగ్ అండ్ డిసీజ్ సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. దాని గురించి మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ గారు కొంచెం వివరంగా వివరిస్తారు.
అది కాకుండా మిగతా తీసుకున్న నిర్ణయాల్లో కొన్నిటిని నేను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ సంవత్సరము జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ గవర్నర్ గారి అనుమతి తీసుకున్న తర్వాత ఒక తేదీని ఖరారు చేసుకొని మనకు 29 మరియు 30వ కాన్వకేషన్ దినోత్సవము జరిపించడము అనేది ఒక నిర్ణయం తీసుకోవడం అవుతుంది. దాంట్లో 3 ఎమినెంట్ పర్సనాలిటీస్ను ఒక పేరును ప్రతిపాదించడము, దానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించడం జరిగింది. వాళ్ళలో మొదటిగా డాక్టర్ పిసి రత్ గారు, ఆయన డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు. రెండవ వ్యక్తి డాక్టర్ సి నరసింహన్ గారు, డైరెక్టర్ అరిథ్మియాస్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ సర్వీసెస్, ఏఐజీ హాస్పిటల్, హైదరాబాదు. అండ్ మూడవ ప్రముఖులు డాక్టర్ సి రాజశేఖరన్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్, గంగా హాస్పిటల్స్, కోయంబత్తూర్. సో ఈ ముగ్గురిని కూడా ఆ రోజు కాన్వకేషన్ రోజు మనము వాళ్ళను సన్మానించడం జరుగుతుంది. రెండవ విషయం వచ్చేసేసి గతంలో ఓన్లీ 25 మంది ఫ్యాకల్టీ మెంబర్స్కి మాత్రమే మనకు రీసెర్చ్ చేసే అవకాశం మనం కల్పించాము. దానివల్ల ఓన్లీ ఎంబీబీఎస్లో ఉండే కొంతమంది ఫ్యాకల్టీ మాత్రమే ఈ రీసెర్చెస్ చేయడము, ఆ రీసెర్చ్ కోసము యూనివర్సిటీ తరఫున 2 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకున్న ఈసీ సమావేశంలో ఈ 25 మంది సంఖ్యను 200కు పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఒక అల్లోపతిక్ మెడిసిన్, డెంటల్ వాళ్ళే కాకుండా మనకు ఆయుర్వేదం కానీ, హోమియోపతి, తర్వాత యునాని, న్యాచురోపతి, పారామెడికల్, ఫిజియోథెరపీ, డెంటల్ అన్నిటికీ సంబంధించిన యూనివర్సిటీతో సంబంధం ఉన్న అనుసంధానమైన అన్ని కళాశాలల ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు రీసెర్చ్లో భాగం కావచ్చు. ఇంతకుముందు మనకు ఈ 2 లక్షల రూపాయలు అనేది చాలా లిమిటేషన్గా ఉండింది. దానివల్ల చాలామంది ప్రాజెక్టు ఖర్చు ఎక్కువ అయ్యే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తరపున నా పేరు లక్ష్మీ సూర్యప్రభ. ఈ యాక్టివిటీకి డిఎండిఐసి ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ డిఎండిఐసి అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఆల్రెడీ చాలా బాగా అభివృద్ధి చెంది ఉన్నది. ఎందుకంటే ఐడిఎస్పి ప్రోగ్రాము, ఐహెచ్ఐపి ప్రోగ్రాము అవన్నీ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి. కాకపోతే మనకి వచ్చే డిసీజెస్ అన్నీ కూడా అవుట్ బ్రేక్ వచ్చాక ఎట్లా ప్రివెంట్ చేయాలి అనేదే మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఏఐ బేస్డ్ డిఎండిఐసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం వలన మనం సాంకేతికను ఉపయోగించుకొని ఒక 2 వారాల నుంచి 4 వారాలు ముందుగానే మనకు వచ్చే డిసీజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రిడిక్ట్ చేసి ప్రజా ఆరోగ్య సంస్థని హెచ్చరించి ఎక్కడికక్కడ ప్రివెంటివ్గా ఏం మార్చాలి, ఏం చర్యలు తీసుకోవాలి అనేది చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ప్రజలను తీవ్రంగా మభ్యపెడుతోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉండి కేవలం అప్పులు తీసుకోవడం, అవినీతి చేయడం, ప్రశ్నిస్తే బురద జల్లడమే ఈ ప్రభుత్వ నైజమని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం 2వ విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామాని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆయన కొట్టిపారేశారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే మరోపక్క రాజధాని మార్చేస్తారనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే హైపవర్ లూప్, ఒలింపిక్స్ వంటి సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిందని, పారదర్శకత లేని ఈ ప్రాజెక్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతి అని చెప్పని ఒక కొత్త డ్రామాకి తెరతీయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం శరవేగంగా చేస్తాం, మేము 28లోపు ఈ అమరావతిని పూర్తి చేస్తామని చెప్పని పదే చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, సకల శాఖ మంత్రులు వీళ్ళందరూ కూడా పదే మాట్లాడుతున్నారు. 28లోపు పూర్తయ్యే అమరావతికి మళ్ళీ ఎందుకు అసెంబ్లీలో మీరు తీర్మానం కావాలని చెప్పి అన్నారో సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 28లోపు మీరు పూర్తి చేస్తారు నమ్మకం మీకుంటే అమరావతిని ఇక్కడి నుంచి కదిపేవాళ్ళు ఎవరుంటారు? అమరావతిని మేము ఇక్కడి నుంచి కదిపేవాళ్ళు ఎవరుంటారు? కేవలం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి అమరావతి రైతులు ఏదైతే మీరు 2వ విడత భూములు మీరు మళ్ళీ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారో
వాటికి వ్యతిరేకంగా రైతుల యొక్క నినాదం వినపడుతున్న సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీలో ఇది మేము బిల్లు పెట్టాము అని చెప్పి రైతులను మోసం చేయడానికి తప్ప చంద్రబాబు నాయుడు మీ ద్వారా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే అమరావతి మీరు రాష్ట్ర రాజధాని అని చెప్పడం కానివ్వండి, రైతుల దగ్గర మొదటి విడతగా రైతుల దగ్గర 33,000 ఎకరాలు సేకరించి కనీసం వాళ్ళకి భూములు ఎక్కడున్నాయో తెలియదు, కౌలు సరిగ్గా ఇస్తారో తెలియదు, వాళ్ళ భూమి ఎక్కడుందో చూపెట్టిన పరిస్థితి లేదు. రైతులందరూ కూడా ఆవేదన ఆందోళన చేస్తుంటే మళ్ళీ మీరు రెండో విడతలో మేము అక్కడ ఎయిర్పోర్ట్ కడతాము, అక్కడ పోర్టు కడతాము, లేకపోతే అక్కడ రైల్వే స్టేషన్లు కడతాము అని చెప్పని వేల ఎకరాలు మళ్ళీ భూమిని మీరు సమీకరణ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఏంటంటే అక్కడ రైతులను మోసం చేయడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక అసెంబ్లీ తీర్మానం ఒక్కటి సరిపోతుందా? అసెంబ్లీ తీర్మానం ఒక్కటి సరిపోతుందా? కౌన్సిల్ తీర్మానం కూడా కావాలి కదా. అసెంబ్లీలో ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే అది సంపూర్ణంగా పాస్ అవ్వాలంటే మళ్ళీ కౌన్సిల్లో కూడా పాస్ అవుతాయి, కానీ అది సంపూర్ణం కాదు. అటువంటిది ఒక 5-6 గంటల అసెంబ్లీ పెట్టేసి సీఎం దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దాకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, దూషించడం తప్ప మీరు అమరావతిలో మీరు చేస్తుంది ఏంటి, అమరావతికి మేము ఏ విధంగా చేయదలుచుకున్నాం, అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పని ఎక్కడైనా కానీ మీరు మాట్లాడిన పరిస్థితి ఉందా? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, 2014 నుంచి 2019 నుంచి 24 ప్రభుత్వాన్ని నిందించే విధంగా మీ యొక్క అసెంబ్లీ జరిగింది తప్ప మేము అమరావతి వల్ల ఇవి తెలుసుకున్నాం, అమరావతి ద్వారా మనకి ఇవి వస్తున్నాయి, అమరావతి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇలా మేలు జరుగుతుందని చెప్పి ఏదైనా మీరు చెప్పారు దాంట్లో ఏమన్నా? ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.